నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా విన్ టీవీ ప్రేక్షకులకు 80వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వికసిత్ భారత్ స్వర్ణాంధ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, భారతావానికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందించిన మహనీయులను, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వారి కలలను సాకారం చేసేందుకు స్వతంత్ర అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సంక్షేమానికి విధానాలు రూపొందించి సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి తిరిగి పోలవరం పనులు పునర్జీవం పొందాయని, గోదావరి పుష్కరాలకు ముందుగానే 2027 మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులువు చేస్తున్నామని, మిత్ర యాప్ ద్వారా జిల్లాలో 1156 సేవలపై ఇంతవరకు 1,29,600 మంది ప్రజలకు అవగాహన కల్పించి 2,16,916 పౌర సేవలను అందించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ట్రైనీ కలెక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, డిఆర్ఓ ఎం శ్రీదేవి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ జగదాంబ, ఏపీ వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెళ్తూ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్న శుభవేళ అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దాం. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేసిన తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకలు, బ్రిటిష్ వారిని గడగడలాగించిన అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న వంటి ఎందరో మహనీయులతో పాటు మన జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులకు చరిత్రలో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మంగళంపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్ మరియు బడేటి వెంకటరామయ్య వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల కళలను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. మనది వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతు బాగుంటేనే రాష్ట్రం, మన జిల్లా సుభిక్షంగా ఉంటాయని మేము బలంగా నమ్ముతాం. అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాము. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తిరిగి పోలవరం పనులు పునర్జీవం పొందాయి. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు ఎంతో మేలు చేసేటువంటి
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. దానిని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం, ఆటో డ్రైవర్ల సేవలు వంటి కార్యక్రమాలతో శుభారంభం చేశాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్, ఇంధన రంగాలలో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన గుర్తింపు తెచ్చుకుంటుంది.